నీట్ పరీక్షను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నారని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోకుండా తక్షణమే స్పందించాలన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. పరీక్షలపై విద్యార్థులు నమ్మకం కోల్పోతున్నారని, ముమ్మాటికి నీట్లో అవినీతి రాజ్యమేలిందని ఆయన స్పష్టం చేశారు. నీటి మీద తక్షణమే సిబిఐ విచారణ జరిపించాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. నిరసనలో ఏఐఎస్ఎఫ్ శ్రేణులకు గాయాలయ్యాయని, విద్యార్థి సంఘాల మీద జరిగిన దాడిని సిపిఐ ఖండిస్తుందన్నారు. కేంద్రం తక్షణమే స్పందించి నీట్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రద్దు చేయాలని విద్యార్థులు కథం చెబుతూ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడికి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా నీట్లో అవకతవకలు జరిగినాయని చెప్పి అంగీకరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో విద్యార్థుల జీవితాలను ఆడుకునేదానికి బదులుగా తక్షణమే స్పందించాలా. ఇవాళ పరీక్షల పైన విద్యార్థులకు విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా పోతా ఉన్నది. అంటే ఒక్కొక్క పేపర్ లీకేజ్కి 30 లక్షలు బీహార్లో పలికినాయంటే, లేకుంటే హర్యానాలో 7 విద్యార్థులకు 720 మార్కులకు 720 మార్కులు టోటల్ వచ్చినాయంటే, పూర్తిగా ముమ్మాటికి నీట్ పరీక్షల్లో అవినీతి రాజ్యమేలింది, అవకతవకలు జరిగింది అని చెప్పడానికి ఇది నిదర్శనము. అందుకనే తక్షణమే మరి సిబిఐతో విచారణ చేయించాలా. అలాగే నీట్ డైరెక్టర్ను ఇమ్మీడియట్గా విధుల నుంచి తొలగించాలా. దేశవ్యాప్తంగా సాగుతున్న ఆందోళన భాగంగా హైదరాబాద్లో కూడా ఏఎస్ఎఫ్ విద్యార్థి ఆందోళన చేస్తూ ఉంటే, మరి ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ కూడా గాయాలు కావడం, ఇది పూర్తిగా దుర్మార్గమైన చర్యగా సిపిఐ ఖండిస్తున్నది. అందుకనే ప్రభుత్వం ఈ విద్యార్థి జీవితాలతో ఆడుకోకుండా తక్షణమే నీట్ పరీక్షల పైన నరేంద్ర మోడీ స్పందించాలా, నీట్ పరీక్షలను రద్దు చేసినట్టు ప్రకటించాలా. అలాగే తక్షణమే మళ్ళీ పరీక్ష తేదీలు ప్రకటించి